ప్రతిదానికి కోర్టుల్లో లిటిగేషన్ చేసి ప్రభుత్వ కార్యకలాపాలను ఆపేయడానికి ఆంధ్రప్రదేశ్లో జరిగేటటువంటి నాటకాలకి హైకోర్టు ఒక్కొక్కసారి మాత్రం తోసిపుచ్చింది. అసలు ఇంత టైం వేస్ట్ చేయడం ఎందుకో అర్థం కాదు. ఎందుకంటే పనికి మాలినటువంటి పిటిషన్లతో కాలక్షేపం అయిపోతుంది. అసలైనటువంటి బాధితులకి చూడాల్సిన కేసులు ఆగిపోతున్నాయి. కానీ ఈ లిటిగేషన్స్ అయితే అంగీకరించక తప్పట్లేదు. ఫైనల్గా అయితే జగన్కు అనుకూలమైనటువంటి తీర్పు జిల్లాల ఏర్పాటు విషయంలో వచ్చింది. హిందూపురం పార్లమెంటు నియోజకవర్గాన్ని శ్రీ సత్యసాయి జిల్లాగా ప్రకటించి పుట్టపర్తిని ఆ జిల్లా కేంద్రంగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. అదేవిధంగా అన్నమయ్య జిల్లా ప్రధాన కేంద్రం రాజంపేట కాకుండా రాయచోటిగా చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రామచంద్రాపురంను కొత్తగా ఏర్పాటు చేసిన కోనసీమ జిల్లాలో విలీనం చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులు కూడా హైకోర్టు సమర్థించి ప్రభుత్వ ఉత్తర్వులు జోక్యానికి నిరాకరించింది. ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లా ప్రధాన కేంద్రాల ప్రకటన విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తదనుగుణ ఉత్తర్వులు ఎంతమాత్రం చట్టవిరుద్ధం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లా ప్రధాన కేంద్రాల ప్రకటన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చట్టం ప్రకారం అభ్యంతరాలను ఆహ్వానించడమే కాకుండా వచ్చిన అభ్యంతరాలన్నింటి పరిగణలోకి తీసుకుందని తేల్చి చెప్పింది. ఆ తర్వాతే తుది నోటిఫికేషన్ జారీ చేసిందని హైకోర్టు తెలిపింది. ఈ విషయంలో ప్రభుత్వం ఎక్కడా చట్టాన్ని ఉల్లంఘించలేదని వెల్లడించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందనరావు ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గాన్ని సత్యసాయి జిల్లాగా ప్రకటించి పుట్టపర్తి జిల్లా ప్రధాన కేంద్రంగా మారుస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హిందూపూర్ అఖిలపక్ష కమిటీ కన్వీనర్ బాలాజీ మనోహర్ 2022లో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. పుట్టపర్తిని కాకుండా హిందూపూర్ను జిల్లా ప్రధాన కేంద్రంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. అట్లాగే అన్నమయ్య జిల్లాకు ప్రధాన కేంద్రాన్ని రాయచోటిగా నిర్ణయించడానికి సవాల్ చేస్తూ జిల్లా కేంద్ర సాధన సమితి అన్నమయ్య జిల్లా కన్వీనర్ టి లక్ష్మీనారాయణ 2022లో పిల్ దాఖలు చేశారు. రాయచోటిని కాకుండా రాజంపేట జిల్లా ప్రధాన కేంద్రంగా ప్రకటించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. ఇదే అభ్యర్థనతో అడ్వకేట్ చేసి రాజంపేట రైల్వే కోడు, నందలూరు న్యాయవాదుల సంఘంతో పాటు చార్టెడ్ అకౌంటెంట్ సాధు సుబ్రహ్మణ్యం, పంత్ వేర్వేరుగా పిల్లులు దాఖలు చేశారు. మరోవైపు తూర్పుగోదావరి జిల్లాలో రామచంద్రాపురం కొత్తగా ఏర్పాటు చేసిన బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విలీనం చేయడానికి సవాల్ చేస్తూ వై వీర వెంకట సత్యనారాయణ రామరాజు అనే వ్యక్తి పిల్లు దాఖలు చేశారు. వీటన్నింటి మీద విచారణ జరిపిన సీజే ధర్మాసనం ఏడాది జనవరి 3న తీర్పును రిజర్వ్ చేసి తాజా గురువారం తన తీర్పును వెలువరించింది. జిల్లా ప్రధాన కేంద్రాల ఏర్పడే విషయంలో తమ అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదన్న పిటిషనర్ల వాదన ధర్మాసనం తోసిపుచ్చింది. అలాగే ప్రభుత్వ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ జిల్లాల ఏర్పాటు చట్ట నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందన్న వాదనలు కూడా ధర్మాసనం తిరస్కరించింది. ఇది టోటల్గా అనుకూలమైనటువంటి తీర్పు వచ్చిందనమాట.